అందరికీ నమస్కారం. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాలలో రెండవది అయిన కాంచీపురం కామాక్షి అమ్మవారి గురించి పవిత్రమైన కథ, చరిత్ర, మహిమలు, పూజా విధానాలు అన్నీ చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో ఫస్ట్ శక్తిపీఠమైన శంకరీదేవి అమ్మ గురించి తెలుసుకుందాం. అది చూడకపోతే అది కూడా ఖచ్చితంగా చూసి తెలుసుకోండి. ఇప్పుడు కామాక్షి దేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. అసలు కామాక్షి దేవి అమ్మవారు ఎలా ఆవిర్భవించారంటే, పురాణాల ప్రకారం సతీదేవి శిరస్సు భాగం పడిన ప్రదేశం కాంచీపురం అని చెబుతారు. ఇక్కడ అమ్మవారిని కామాక్షి, కాముషులను నెరవేర్చే కనుల తల్లి అని పిలుస్తారు. ఇక్కడ త్రిపుర సంహార కథ గురించి విందాం. ఒకప్పుడు ప్రపంచంలో అధర్మం పెరిగిపోయింది. తారకాసురుడు, త్రిపురాసులు అనే దానవులు దేవతలను ఇబ్బంది పెట్టారు. వారిని సంహరించేందుకు శివుడికి శక్తి కావాలి. ఆ శక్తి మూలం ఆదిపరాశక్తి. పార్వతి అమ్మవారు తపస్సు చేయాలి అని నిర్ణయించుకొని కాంచీపురంలోకి వచ్చారు. అప్పటిలో ఇది పచ్చని అడవులతో నిండిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ అమ్మవారు మాంత్రియమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ముందు తపస్సు చేశారు. కాంచీపురంలో ఉన్న గాయత్రి సరోవరంలో అనే పిలువబడే ఒక పవిత్ర సరోవర తీరంలో అమ్మవారు మామిడి చెట్టు కింద నిత్య తపస్సు చేశారు. ఇసుకతో లింగం చేసి శివుడిని పూజించారని పురాణం చెబుతుంది. తపస్సు తీవ్రం కావడంతో శివుడికి ఆనందం కలిగింది. కానీ అమ్మవారి భక్తి ధైర్యం పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు పవిత్ర సరస్సులో భారీ వరద వచ్చింది. ఆ వరదలో ఇసుక లింగం జారిపోతుందేమో అని అమ్మవారు గుండెల్లో పెట్టుకున్నారు. వెంటనే అమ్మవారు తన ఛాతీతో లింగాన్ని కప్పి రక్షించారు. ఆ దృశ్యం చూసిన శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యారు. అప్పుడే పార్వతి అమ్మవారికి శివుడు కలిసి కైలాసపతిగా మాత్రమే కాదు, జగత్పతిగా మారాడు. అక్కడి నుంచే అమ్మవారు ప్రపంచానికి వరములిచ్చే కామాక్షి దేవిగా అవతరించారు. కాంచీపురం యొక్క ప్రత్యేకత ఏంటంటే, కాశీకి సమానమైన క్షేత్రం అని భావిస్తారు. ఇందుకు కారణం ఇది మోక్షాపురి. పంచభూత లింగాలతో పృథ్వీలింగం అంటే మట్టితో ఇసుకతో చేయబడిన లింగాన్ని పృథ్వీలింగం అంటారు. ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఏకాంబరేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది. శక్తి శివుడు, విష్ణువు. శక్తి అంటే అమ్మవారు, శివుడు, విష్ణువు ముగ్గురు సాక్షాత్కారంగా ఉన్న స్థలం. అందుకే ఇక్కడ అమ్మవారు ఎంతో కరుణామూర్తి. అమ్మవారి విగ్రహం తపస్సులో కూర్చున్న విధంగా, అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందంటే తపస్సులో కూర్చున్న విధంగా, శ్రీచక్రాన్ని ప్రతిబింబించే విధంగా, నేత్రాల కరుణ తేజస్వరం మెరిసేలా 4 చేతులతో, ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం, మిగిలిన 2 చేతుల్లో జపమాల, కమలము. ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం, ఒక చేతితో జపమాల, ఒక చేతిలో కమలముతో అమ్మవారు త్రిలోకాలకు తల్లిగా ఉంటారు. కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీమంత్రం, శ్రీచక్రం, శ్రీవిద్యాతత్వం ఎంతో ప్రధానమైనది. శ్రీచక్రం అంటే త్రిభుజాలు, బ్రహ్మాండంగ శక్తి, నవరత్న మండలాలు ప్రధానమైంది.
ఇవి అన్నీ కలిసి జగత్తు సృష్టి స్థితి లయను సూచిస్తాయి. ఈ క్షేత్రంలో ఆది శంకరాచార్యులు స్వయంగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని పూర్వీకులు చెబుతారు. ఆలయ చరిత్ర ఏమిటంటే, ఈ ఆలయం పల్లవులు, చాళుక్యులు, చోళులు, విజయనగర రాజుల కాలంలో విస్తరించింది. కామకోటి పీఠం కూడా ఇక్కడ స్థాపించబడింది కనుక అమ్మవారు ఆలయం శాంతి ప్రసాదించే క్షేత్రం. ఇక్కడ పండుగలు ఉత్సవాలు ఎలా జరుపుకుంటారంటే, నవరాత్రులు, వసంతోత్సవం, పౌర్ణమి రోజు, బ్రహ్మోత్సవం, ఈ రోజులు అమ్మవారి దర్శనం మహాపుణ్యం. అమ్మవారిని ఎక్కువ దాంపత్యం, సౌభాగ్యం, సంతాన ప్రాప్తి, విద్య, ఉద్యోగ, మానసిక శాంతి కోసం పూజిస్తారు. కామాక్షి కటాక్షం కలిగితే కరిగిపోతుందని అంటారు. మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఇంట్లో అమ్మవారిని కుంకుమ పసుపుతో అర్చన, నైవేద్యం పాలు పెట్టి లలిత సహస్రనామం, లేకుంటే కామాక్షి అమ్మవారిని ఓం శ్రీం కామాక్షై నమః అనే జపంతో కూడా చేయడం చాలా మంచిది. ఇక్కడ అమ్మవారు కరుణాస్వరూపిణి, వరాధనలక్ష్మి, త్రిపురాంతిక వల్లి, జగత్తు తల్లి. మనసారా సమర్పిస్తే కష్టం దూరమై ఆనందం చేరుకుంటుంది. ఇంతటి వరకు మనకు కామాక్షి అమ్మ గురించి చెప్పుకున్నాం. ఇంతటితో రెండవ శక్తిపీఠం గురించి అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.